కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ పేరు చెడగొడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న తీర్మార్ మల్లన్నను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఆ పార్టీ కన్వీనర్ నిఖిల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే పార్టీలోని పెద్దలు మల్లన్న విషయంపైన కమిటీ వేయనున్నారు. ఇక కమిటీ యొక్క నిర్ణయం తీసుకుంటుందని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా బుద్ధి వచ్చేలా చర్యలు తీసుకుంటుందని కన్వీనర్ నిఖిల్ రెడ్డి అన్నారు. మనల్ని ముంచుతాడు, ఇది క్రిమినల్, ఇది పొలిటికల్ క్రిమినల్, బ్లాక్ మెయిలర్, ఇయ్యకండి టికెట్ అని చెప్పినాం. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, ఆ రోజున్న పరిస్థితుల వల్ల ఇచ్చారు. కానీ అన్నట్టే నేను ఆ రోజు చెప్పినట్టే వాడు క్రిమినల్గా వెళ్ళిండు, బ్లాక్ మెయిలర్ వెళ్ళిండు. ఈరోజు పార్టీ లీడర్లు ఎవరైతే ఆయనకు పొంగులేటి సీనన్ లాంటి వాళ్ళు ఆయనకు ఖమ్మంలో అవుట్లెట్ సపోర్ట్ చేసే వల్లే ఆయన బయటపడ్డాడు. అట్లాంటి నాయకుడిని ఈరోజు పంది కొడుకు, దొంగనా కొడుకులు ఎట్లా వచ్చినాయి డబ్బులు అంటున్నావు, ఆ రోజు తెలియదు అమ్మని నీకు అని మేము అడుగుతున్నాం. సో కంపల్సరీ తన్ని పాటించి షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయాలని లేదని హైకమాండ్ని డిసిషన్ తీసుకోమని కొడుతున్నాం. అతనికి ఓ పార్టీ సిద్ధాంతం లేదు, బీజేపీకి వేయండు, టీఆర్ఎస్ వేయండి, లాస్ట్ కాంగ్రెస్కి వచ్చిండు. అట్లాంటి ఒక ఐడియాలజీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ రీచ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సపోర్ట్ చేస్తే గాడిద అన్నాడు, ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్తో కాంగ్రెస్ పార్టీ సంబంధం అయిపోయింది. ఇప్పుడు కొత్త దుకాణం పెట్టాలంటే బీసీలను ఉన్నారు, బీసీలను మోసం చేయాలని కొత్త దుకాణం పెట్టిండు తప్ప ఏం లేదు. మళ్ళీ ఏ రోజైనా ఏ పార్టీ పోతాడో తెలియదు, ఎప్పుడు ఏడుంటాడో తెలియదు. అట్లాంటిది కులంని తిడుతుంటే, కులం ఉన్న నాయకులను తిడుతుంటే, సొంత పార్టీ నాయకులను తిడుతున్నాడు. ఇది చాలా తప్పు. ఇది పార్టీ. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం